అవునండి. బాలు ఓల్డ్ ఏజ్ హోమ్ అండి. ఏమండి? మొత్తం దాదాపుగా మనది 50 ఎకరాల్లో ఉందండి ఓల్డ్ ఏజ్ హోమ్ టోటల్. అన్ని రకాల స్పెషాలిటీస్ ఉన్నాయండి. ఆల్ వెరైటీస్. డబ్బును బట్టి అండి. మీరు ఫోన్‌లో అవన్నీ మాట్లాడితే కాదండి. మీరు ఆఫీస్‌కి రావాలా? ఓసారి విజిట్ చేయండి మా ఓల్డ్ ఏజ్ హోమ్‌ని. అన్ని రాష్ట్రాల నుంచి భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల వాళ్ళు మా ఓల్డ్ ఏజ్ హోమ్. అదే విధంగా కొన్ని విదేశీయులు కూడా మన దగ్గర ఉన్నారు. 10, 15 మంది. ఫోన్‌లో డీటెయిల్ చెప్పడానికి కుదరదు. మీరు రండి, ఆఫీస్కి రండి. సరే వేరే వాళ్ళు వచ్చారు, కస్టమర్లు వచ్చారు, మరీ మాట్లాడతాను. సార్ డోర్ ఓపెన్ చేసి రండి. డోర్ ఓపెన్ చేసి సరేలేండి, మీరు రండి, ఆఫీస్కి రండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. కూర్చోండి. కూర్చోండి ఆయన కూర్చో నిదానం. ఎంత వయసు? 70 సార్. 70? చూస్తుంటే అప్పుడే తెలుస్తుంది 70 అని. 70 సంవత్సరాలు సార్. ఏంటి? అదేను మీది బాలు ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పి చూశాను సార్. ఎలా తెలుసుకున్నారు మీరు? యూట్యూబ్ లో చూశాను సార్ మీది. యూట్యూబ్. ఒక వీడియో పోయింది, దాదాపు 4 కోట్ల వ్యూస్ పోయింది మాది. ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి మొత్తం షూట్ చేసినారు టోటల్. ఇక్కడున్న అందరిలో ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు. వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటే 4 crores వ్యూస్ పోయింది. ఇండియాలో ఏ ఓల్డ్ ఏజ్ హోమ్ అన్ని వ్యూస్ పోలే, మాది పోయింది అనమాట. అవును. అందుకు మా ఫాదర్ సార్ రీసెంట్ గానే ఒక 6 నెలల క్రితం మా మదర్ కూడా అమ్మ మరణించింది. ఎక్కడ ఉండేదా మీరు? నేను పక్కన పల్లెలో ఉంటాం సార్, మా ఫ్యామిలీ మొత్తము. అయితే నేను మా నాయన బాగా నన్ను చదివిస్తున్నాడు. నేను అమెరికాలో ఉన్నాను. అమెరికాలో ఉన్నారా మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అమెరికాలో? దాదాపు 20 ఏళ్ళు అయింది సార్, అక్కడే ఉన్నాను. 20 ఏళ్ళు అయిందా? అక్కడే ఉన్నాను. ఎట్లా మీ స్టడీస్ ఎక్కడ జరిగినాయి? ఇక్కడే సార్, మన 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ 5వ క్లాస్ వరకు అనంతపురంలో హాస్టల్లోనే చదివించాడు. 1వ తరగతి నుంచి 5 వరకు ఇక్కడ అనంతపురం హాస్టల్లో చదివినాను. తర్వాత మళ్ళీ వెంటనే విజయవాడలో వేసినాడు. 10వ తరగతి వరకు 6 నుంచి 10 వరకు విజయవాడ హాస్టల్లో వేసినాడు. తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ కి వచ్చి హైదరాబాద్ కి వేసినాడు. హైదరాబాద్ లో 2 years అక్కడ హాస్టలే అక్కడే సార్. మళ్ళీ అయిపోతానే బెంగళూరులో బీటెక్ చేర్పించాడు. బీటెక్ 4 years అక్కడ మళ్ళీ హాస్టల్లోనే ఉన్నాను. బాగా చదివించినాడు. ఆ ప్లేస్మెంట్ వచ్చింది. వెంటనే చెన్నైలో జాబ్ వచ్చేసింది. జాబ్ వస్తానే ఇంకా మా నాయన బాగా పెళ్లి చేసి ఒక జీతం తీసుకున్నాను సార్. 3 నెలల్లో అట్లే అమెరికాకి వెళ్ళిపోయినాను సార్. అక్కడ కంపెనీలో జాబ్ వచ్చింది. కంపెనీ జాబ్ వచ్చింది సార్. అక్కడ సెటిల్ అయినారు పూర్తిగా? సెటిల్ అయిపోయినాను సార్. ఇబ్బంది ఏం లేదు సార్. అక్కడ ఏం సమస్య ఏం లేదు అమెరికాలో? ఏం లేదు సార్, ఏం సమస్య. ట్రంప్ కూడా చాలా గార్నక్రాలు చేస్తారంటే ఏమి? ఏం